డియర్ ఫ్రెండ్స్, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1940 కాలానికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అత్యంత ఉన్నత విద్యావంతులు. ఇక్కడ ఆయన చదివిన డిగ్రీల లిస్టు ఇవ్వబడింది చూడండి ఫ్రెండ్స్. భారతదేశంలోని కోట్లాది ప్రజల జీవితాలకు వెలుగులు పంచాలని ఆయన ఉన్నత చదువులు చదివారు. ఆయన తన జ్ఞాన సంపత్తితో భారత రాజ్యాంగ రచనా కమిటీలోకి ఎన్నిక కావాలని ఆశించారు, ఎంతో తప్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజ్యాంగ రచనా కమిటీలోకి ఎన్నిక కాకుండా చేయాలని ఆనాటి ధనిక వర్గం, ఉన్నత వర్గం శతవిధాలుగా ప్రయత్నం చేసింది. అందులో ఒక ప్రయత్నంగా ఎన్నికలు నిర్వహించాలని, ఆ ఎన్నికల్లో భీమ్రావ్ అంబేద్కర్ గారిని ఓడించాలని, అలా అడ్డుకోవాలని భావించారు. వారు ఆశించినట్లుగానే అంబేద్కర్ గారిని ఓడించారు. ఉన్నత వర్గం చేస్తున్న కుట్రలకు అంబేద్కర్ గారు ఎంతో వేదన చెందారు. అప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి జోగేంద్రనాథ్ మండల్ అనే మహాశయుడు వచ్చి అంబేద్కర్ గారిని కలిసి, మీరు బాధపడకండి, నా నియోజకవర్గానికి రండి, అక్కడి నుంచి గెలిపిస్తాను అని తీసుకెళ్లారు. అక్కడి నుంచి డాక్టర్ అంబేద్కర్ గారు గెలిచినప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే అది దేశ విభజన కాలం. అంబేద్కర్ గారు గెలిచిన ప్రాంతాన్ని కుట్రతో పాకిస్తాన్కు ఇచ్చివేశారు. ఇక డాక్టర్ అంబేద్కర్ గారు దుఃఖంలో మునిగిపోయారు. ఈసారి తన వ్యూహాన్ని మార్చి బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడారు. బ్రిటిష్ ప్రభుత్వం గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గెలిచి పార్లమెంటులోకి ప్రవేశించారు. అయినా డాక్టర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ రచన అవకాశం ఎట్టి పరిస్థితుల్లో దక్కకుండా చేయాలని ఆ కాలంలో ఉన్న ఐవర్ జెన్నింగ్ గారిని సంప్రదించి మా దేశ రాజ్యాంగాన్ని రాయమని అభ్యర్థించారు. ఐవర్ జెన్నింగ్ గారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారు అని అడగగా, భారతదేశం నుంచి వచ్చామని చెప్పారు. నిజమే, నేను ప్రపంచంలో వివిధ దేశాల రాజ్యాంగాలను రచిస్తున్నాను. కానీ నాకు ఏమైనా అనుమానం వస్తే నేను ఈ ప్రపంచంలో ఒక్కరికి మాత్రమే ఫోన్ చేసి నా అనుమానాలను నివృత్తి చేసుకొని రాజ్యాంగాలను రచిస్తున్నాను. ఆ మహాత్ముడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పారు. అంతటి గొప్ప మేధావిని మీ దేశంలో పెట్టుకొని నా దగ్గరికి రావడం ఆశ్చర్యంగా ఉంది. మీ దేశ రాజ్యాంగాన్ని రచించే అతి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే అని తిప్పి పంపారు. అలా ఎక్కడా విధిలేని పరిస్థితుల్లో డాక్టర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ రచన బాధ్యతలు అప్పగించారు. డియర్ ఫ్రెండ్స్, చూడండి, అంటరానితనం అనే ఒక మహమ్మారిని మరియు పేదరికం అనే ఒక అడ్డుగోడను ఛేదించుకొని చదువు అనే టూల్ను ఆయుధంగా చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ రాజ్యాంగాన్ని రచించే స్థితికి ఎలా చేరారు. కాబట్టి మనము ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ చదువు అనే ఆయుధాన్ని పట్టుకొని మనము ఎంతటి ఉన్నత లక్ష్యాలైనా చేరుకోవచ్చు. అందుకే కొల్లాపూర్లోని అంబేద్కర్ గారి వారసులు అందరూ తమ పిల్లల్ని గొప్పగా చదివించుకుంటున్నారు. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీకే నెక్స్ట్ జెన్ టీవీ. ఈ వీడియోలో మనం కొల్లాపూర్లో జరిగిన డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కోలాట నృత్యాలను చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంది. అందరూ లైక్ చేయండి, చివరి వరకు చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.
మీరే అనౌన్స్ చేసాను సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, పాకిస్తాన్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. Friends, welcome back our channel GK Next Gen TV to learn spoken English with GK sir. వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనము గత 9 వీడియోల నుంచి మోడల్ వర్బ్ స్ట్రక్చర్స్ చెప్పుకుంటున్నాం. కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, హ్యాడ్ టు, హ్యాజ్ టు, హ్యావ్ టు వంటివి ముఖ్యమైన మోడల్ వర్బ్స్. ఈ వీడియోలో విల్ పాస్ట్ రూపం అయిన వుడ్ మోడల్ వర్బ్ గురించి తెలుసుకుందాం. స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వుడ్ ఈజ్ ఏ మోడల్ ఆక్సిలరీ వర్బ్ యూజ్డ్ ఫర్ హైపోథెటికల్ సిచ్యుయేషన్స్, పాస్ట్ హ్యాబిట్స్, పొలైట్ రిక్వెస్ట్స్ అండ్ ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్. ఊహాత్మక సంఘటనలకు
జరిగిపోయిన అలవాట్లకు, మర్యాద అభ్యర్థనలకు మరియు ఫ్యూచర్ కాలానికి ఉపయోగిస్తాం. ఈ స్ట్రక్చర్ను అన్ని సబ్జెక్టులకు గమనించండి. ఐ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, we ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, యూ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, యూ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, he ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, she ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, it ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, they ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ గమనించండి. శీలా వుడ్ బై ఏ హౌస్ ఇఫ్ షీ ఓన్ ద లాటరీ. వర్బు యొక్క 3 రూపాలు బై, బాట్. శీలా లాటరీ గెలుచుకుంటే హౌస్ కొంటది. అన్ని సబ్జెక్టులకు ఈ ఎగ్జాంపుల్ గమనిద్దాం. ఐ వుడ్ బై ఏ హౌస్, వీ వుడ్ బై ఏ హౌస్, యూ వుడ్ బై ఏ హౌస్, యూ వుడ్ బై ఏ హౌస్, హీ వుడ్ బై ఏ హౌస్, షీ వుడ్ బై ఏ హౌస్, ఇట్ వుడ్ బై ఏ హౌస్, దే వుడ్ బై ఏ హౌస్, మై ఫ్రెండ్ వుడ్ బై ఏ హౌస్, మై ఫ్రెండ్స్ వుడ్ బై ఏ హౌస్. Next, some more examples to would structure. Past tense examples. Number 1, I know she would get the first class. Get, got, gotten. Next, he told me they would win the match. Win, won. Next, he would always tell funny stories at dinner. Tell, told. Next, I hoped you would. Why did not you? Next, we are going to breakfast. Would you come? నెక్స్ట్ పాసిబిలిటీ ఎగ్జాంపుల్స్ చూడండి. దట్ వుడ్ బీ ఏ గ్రేట్ ప్లేస్ ఫర్ ఏ పిక్నిక్ ఇఫ్ ద వెదర్ స్టేస్ నైస్. నెక్స్ట్ ద బస్ వుడ్ బీ లేట్, ఐ డోంట్ నో. నెక్స్ట్ పొలైట్ రిక్వెస్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. వుడ్ యూ మైండ్ పాసింగ్ ద సాల్ట్. నెక్స్ట్ వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద అడ్రస్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ ఐ వుడ్ హెల్ప్డ్ యూ విత్ ఇంగ్లీష్. డియర్ ఫ్రెండ్స్, యూ విల్ ప్రాక్టీస్ ఈచ్ వన్ ఎగ్జాంపుల్ minimum 10 times with all subjects. Okay friends, this is all about today topic. If you like this topic, subscribe my channel, like and share with your near and dear. And stay tuned to my next video. This is GK Sir. All the best friends. Thank you very much.